నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే శాసనసభాపక్ష సమావేశం జరుగుతున్నాయని మనకు వస్తున్న సమాచారం అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీకి హాజరవుతారా లేదా ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళిన రోజైతే లేదు కానీ ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా లేదో మనకైతే ఇంకా డౌట్లోనే ఉన్నారు అయితే ముఖ్యంగా రేపటి నుంచి సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక వాళ్ళ జగన్మోహన్ రెడ్డి శాసనసభ పక్ష సమావేశాలు జరుగుతున్నాయని ఒక పక్క తాడేపల్లిలో మనకు వస్తున్న సమాచారం మొత్తానికి చూసుకుంటే అసలు రేపు అసెంబ్లీ సమావేశాలకు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి హీరోనా జీరోనా జగన్మోహన్ రెడ్డి ఫైటరా పిరికాడా రేపు తెలిపోతుంది అతను గనక ధైర్యం ఉంటే సభకి వెళ్తాడు అతను పిరికాడైతే సభ ఎగ్గొడతాడు ఇప్పుడు ఒక స్టాండ్ అంటూ లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది తుమ్మితే ఊడే ముక్కులా మారింది ఏది ఇప్పుడు ఉంటుందా ఊడుతుందా శాసన మండలికి వెళ్ళమంటాడు శాసనసభకి వెళ్ళొద్దంటాడు ఎన్ని నాలుకలు ఒకటా రెండా ఇప్పుడు అసలు అక్కడ లోక్సభలో ఓటు వ్యతిరేకంగా వేస్తారు రాజ్యసభలో అనుకూలంగా వేస్తారు అక్కడ పార్లమెంట్లో ఎన్ని నాలుకలు అంటోంది అదే ఇప్పుడు ఇప్పటివరకు 4 సెషన్స్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ 4 సెషన్స్కి గైర్హాజరు ఇప్పుడు ఒక 32 రోజుల్లో ఏమో ఎగ్గొట్టారు మొన్న RRR డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఇంకొక 28 రోజులు ఎగ్గొట్టారంటే అవుట్ ఏది ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వేటు వేయడానికి 60 రోజులు కనుక గైర్హాజరైతే అనర్హత వేటు ఆర్టికల్ 101 ఆఫ్ 4 అటు పార్లమెంట్ అయినా ఇటు అసెంబ్లీ అయినా కారణం లేకుండా ఇప్పుడు మీరు ఏదైనా అనారోగ్య కారణాలు ఆ కమిటీకి చెప్పాలి ఇప్పుడు హౌస్ కమిటీయో ఏదో వేస్తారు వేసినప్పుడు దాని ముందు హాజరై మాకు పలానా హార్ట్ సర్జరీ బైపాస్ చేసుకున్నాం అని చెప్పి ఏదో బెల్ట్ వేసుకుని మన కొడాలి నాని కనపడ్డాడు కదా అట్లా వీళ్ళు కూడా బెల్ట్ తగిలించుకుని వెళ్ళాలి నిజంగా అది కనుక చేసుకుని ఉంటే ఏ కారణం చెప్తారు ఇప్పుడు నిన్న తిరుపతి మహిళా సదస్సులో అయ్యన్న పాత్రుడు బిర్లా దృష్టికి తీసుకెళ్లారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మా దగ్గర ఒక దొంగ పార్టీ ఉందండి అది మామూలుగానే దొంగ గొడ్డు ఎలా అటు ఇటు పోతుందో సభకు రాకుండా వీళ్ళు కూడా అటు ఇటు పోతున్నారు ఏం చేయాలా ఈ దొంగ గొడ్డుని నో వర్క్ నో పే అన్నాడు ఇప్పుడు చిరుద్యోగులు కూడా మరి ఏంటి వాళ్ళు ఉద్యోగానికి రాకపోతే ఏది అటెండ్ కాలేదనుకో ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు నువ్వు నీ ఆఫీస్కి రావు జీతం ఇస్తారా ఎవరుగా సార్ ఇప్పుడు నో వర్క్ నో పే వీళ్ళకెందుకు వర్తింపజేయకూడదు దీని మీద అసలు పార్లమెంట్ చర్చించాలి ఒక చట్టం తేవాలి అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరి నిన్న ఒక పెద్ద డిబేట్ ఇప్పుడు అదే కనుక మరి వచ్చినట్లయితే 15 నెలలుగా వీళ్ళు తీసుకున్న జీతాలు ఒక్కొక్కటి 2 లక్షలు డ్రా చేశారు ఇప్పుడు 1.5 లక్ష జీతం క్వార్టర్స్ లేవు కాబట్టి హౌస్ రెంట్ అలవెన్స్ 50,000 అన్నారు ఇప్పుడు 15 ఎంతమంది ఇళ్ళు 11 మంది 11 రోజులు 22 లక్షలు నెలకి విత్డ్రా చేసేది 15 నెలలు 3,30,00,000 వీళ్ళు మరి విత్డ్రా చేశారు అంటే నోరు తెరవకుండా ప్రజల సమస్యలు సభలో ప్రస్తావించకుండా మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు టీఏలు డిఏలు అసలు జగన్మోహన్ రెడ్డి అయితే మరి తాడేపల్లి నుంచి యలహంక నుంచి పులివెందుల నుంచి తాడేపల్లి ఇదో కొరియర్ సర్వీస్ లాగా తిరుపుతున్నాడు వారం ఆ బిల్లులన్నీ పెట్టుకున్నాడా వాటన్నిటిపైన ఇవాళ రికవరీ చేయాలి ఇప్పుడు నో వర్క్ నో పే కాబట్టి ముందు ఇచ్చింది రికవరీ చేయాలి రేపు ఫర్దర్గా ఇవ్వబోయేది అడ్డుకోవాలి ఇప్పుడు ఇంకా 3.5 ఏళ్ళు ఉంది అది కూడా కలిపితే 16 కోట్లు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రతిజ్ఞ చేశాడా ఇప్పుడు ఇది గౌరవ సభ అడుగు పెట్టను మళ్ళా ఇది కౌరవ సభ అయితేనే అడుగు పెడతా కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ అంటే ఇది బూతులు లేని సభ బూతులు ఉంటేనే వస్తాను అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు ఆయన భీషణ ప్రతిజ్ఞ చేశాడు
ఏమని ఆయన అవమానించారు దారుణంగా, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, ఆయన భార్యను అవమానించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, ఈ దుశ్శాసనులంతా అక్కడ మరి చేసిన అవమానానికి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది కౌరవ సభ, మళ్ళా గౌరవ సభ అయితేనే అడుగు పెడతానన్నాడు. దానికి పోటీ ప్రతిజ్ఞ జగన్. ఇది గౌరవ సభ, మళ్ళా కౌరవ సభ అయితేనే అడుగు పెడతా. ఇది బూతులు లేని సభ, మళ్ళా బూతుల సభగా మారితేనే అడుగు పెడతానన్నా. ఇప్పుడు మీరు ఏంటి ఇందాకేసిన ప్రశ్న, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంబటి రాంబాబు కూడా అన్నాడు, దమ్ముంటే హోదా ఇవ్వండి అంటున్నాడు. ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్ వస్తుంది, 2029లోనో 28లోనో ఎన్నికల్లో దమ్ముంటే మాకు ఓటేయండి అంటారా? ఓటర్లను కూడా, జనాన్ని కూడా దమ్ముంటే మాకు ఓటేయండి అంటారా? ఇప్పుడు దమ్ముంటే హోదా ఇచ్చేదంటమ్మా, దమ్ముంటే సభకి వెళ్ళాలి. ఎందుకు భయపడుతున్నారు? అబ్బో అసలు ఇతను పెద్ద పుడింగి, అసలు పులివెందుల పులి అని కదా, అసలు మామూలు హైపా. అట్లాంటిది మరి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక పిరికాడు, అతను అసలు ఫైటరే కాదు అని ఎవరంటున్నారు? మాణిక్యం ఠాగూర్. వీళ్ళ నాన్నతో పాటు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నటువంటి ఆ కాకలు తీరిన మరి ఆ రాజకీయ నాయకుడు, ఎంపీ, ఇతనంత పిరికోడు ఇంకొకడు లేడు అన్నాడు. మనం అంటుంది అదే, ధైర్యం ఉంటే ఆయన సభకి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరిని మాట్లాడాలి. ఇప్పుడు పొదిలి వెళ్ళావు కదా, పొగాకు, లేకపోతే బంగారు పాలెం వెళ్ళావు కదా, మామిడి రైతులు, నువ్వేమేమి ఇప్పుడు ఉల్లి రైతుల గురించో ఏదో టమాటా గురించో పోస్టులు పెట్టావు కదా. అంటే నువ్వు కేవలం ట్విట్టరా ఏదో పిచ్చిక కోత, ఎక్స్ పోస్టులు తప్ప నువ్వు శాసనసభలో మాట్లాడవా? ఇక్కడ జనంలో చర్చ ఏంటి? ఒక పిరికి వాడిగా జగన్మోహన్ రెడ్డి తను వెళ్ళకపోగా మిగతా 10 మందిని చెడగొడుతున్నాడు, దొంగ సంతకాలు పెట్టిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ. మీరు అన్నారు శాసనసభ పక్ష సమావేశం, ఎమ్మెల్సీలతో కూర్చున్నామంటే అర్థం ఉంది, వాళ్ళు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలతో ఎందుకు? ఇప్పుడు వాళ్ళు వెళ్ళటం లేదు కదా. సభకి ఎల్లనాళ్ళని ఎదురుగా పెట్టుకుని ఏం మాట్లాడతావు? బడెగొట్టిన పిల్లలందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు ఆ మీటింగ్కి ఏమన్నా అర్థం ఉందా? ఒకటి ఏమని అతను మనం అంటోంది అదే, జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనం దృష్టిలో ఒక దోషి, ఒక ద్రోహి. దోషి కాదు, ద్రోహి అంటే సభాద్రోహి, ఇవాళ ప్రజాద్రోహి. ప్రజలు నీకు ఓట్లేశారయ్యా, 40% ఓట్లేశారు, 40% గొంతు నువ్వు వినిపించాలి. అదేమంటే నాకు ఇక్కడ ఇచ్చినట్టు మైక్ అక్కడ ఇస్తారా అంటావు. వెళ్తే కదా మైక్ ఇచ్చేది లేనిది తెలిసేది. మైక్ ఇవ్వలేదనుకో, మైక్ ఇరిసేయి, హీరో. నేలకేసి కొట్టు, డబల్ హీరో. ఇప్పుడు ఇలాంటి అవకాశాలు ఎందుకు మిస్ అవుతున్నాడు? నువ్వు సభకి వెళ్ళినా హీరో, నువ్వు మైక్లో మాట్లాడినా హీరో, మైక్ ఇరిచినా హీరో. అబ్బే నేను హీరో ఎందుకు అవుతా? జీరో. ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా నాకు ఇచ్చిన సమయం, ఇక్కడ మాట్లాడుతున్న సమయం నాకు అసెంబ్లీలో ఇస్తే నేను కూడా వచ్చి మాట్లాడతాను కదా అన్న వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డివి. ఇక్కడికి వచ్చావు, వచ్చి కూర్చున్నావు, కుర్చీలో కూర్చున్నావు, ప్రెస్ మీట్ పెట్టావు, అక్కడ కూడా వెళ్ళు, అక్కడ కుర్చీలో కూర్చో, అడుగు ఆ మాట. ప్రెస్ మీట్లో నేను 3 గంటలు మాట్లాడాను, నేను ఇక్కడ 3 గంటలు మాట్లాడతాను అయ్యన్న గారు అని అడుగు. లేదు 6 గంటలు మాట్లాడతాను రఘురామకృష్ణరాజు గారు అని అడుగు. వాళ్ళిద్దరిని చూస్తే తడుస్తోందా? తప్పు కదా. ఒక పిరికవాడిగా జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. నమస్తే.